వెల్కమ్ టు రూట్స్ రియాలిటీ రియల్టర్స్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చి ఎంజాల్లో ఉన్నాము. సో ఎంజాల్లో మనకు 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, సో 30 ఫీట్ రోడ్లో ఒక హౌస్ అయితే రావడం జరిగింది. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసి హౌస్ అండి, మనకు 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, సో 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి మనకు 2450 అండి. సో మనకు విడ్త్ వచ్చేసి 24 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మనకు ఎంట్రన్స్లో. సో ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది మనకు. సో ఇక్కడ వచ్చేసి సంప్ ఉందండి. సో పార్కింగ్కి అయితే మనకు సఫిషియెంట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 133 స్క్వేర్ యార్డ్స్ అయినా మనకు ఈజీగా ఒక 2 కార్ వరకు పార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టెప్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో ఇటు మంచి సెట్ బ్యాక్ ఇచ్చారండి. లాస్ట్లో మనకు వాష్ ఏరియా కూడా ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మెయిన్ డోర్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది. సో మెయిన్ డోర్కి అయితే మనకు మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో ఇది వచ్చేసి మనకు టీవీ పెట్టుకునే స్పేస్ ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, హాల్లో అయితే మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ డోర్, అండ్ ఇక్కడ నార్త్ ఫేసింగ్లో కూడా ఇంకో డోర్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. సో చూడొచ్చు, బెడ్రూమ్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు. సో ఈ హౌస్ వచ్చేసి ఎంజాల్లో ఉందండి. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+1. సో మనకు ఆల్రెడీ 30 ఫీట్ రోడ్ ఉందండి, డ్రైనేజ్ కూడా ఉంది. సో కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండ్ పార్కింగ్ ఉంది. సో ఒక్కసారి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకు మెయిన్ డోర్ అండి, ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో. చూడొచ్చు, డోర్కి అయితే మనకు మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో పైన వచ్చేసి మనకు దేవుని ఫోటోలు ఉన్నాయండి. సో మెయిన్ డోర్ మీద అయితే మంచి డిజైన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి హాల్ అండి మనకు పైన. సో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఇవ్వడం వల్ల రూమ్స్ అయితే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఉంది. సో పైన వచ్చేసి 2 BHK ఉంది. సో చూడొచ్చు, హాల్ మనకు చాలా స్పేసియస్గా ఉంది. సో మనకు హాల్లో అయితే మంచి డిజైన్ ఇవ్వడం జరిగిందండి, ఫాల్ సీలింగ్ అని. సో మనకు ఇక్కడ వాల్కి కానీ మంచి డిజైన్ ఇచ్చారు. సో మనకు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఉంది, అండ్ పక్కనే పూజ రూమ్ ఉంది. సో ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో చూడొచ్చు, మనకు బెడ్రూమ్లో మంచి ఫాల్ సీలింగ్ లైట్ ఇచ్చారు, అండ్ వాల్ కూడా మంచి డిజైన్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో దీనికి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. సో రూమ్లో అయితే మనకు మంచి డిజైన్ ఇచ్చారండి బెడ్రూమ్లలో, అండ్ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు సాగర్ హైవే నుంచి కరెక్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్. సో 30 ఫీట్ రోడ్ ఉందండి. సో కృష్ణా వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఆల్రెడీ ఉన్నాయి మనకు. థ్యాంక్ యూ.